2026లో ఎవరైతే తెలంగాణలో స్పెషల్ డిఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సో మనకు దేని ఆధారంగా మనకు కౌన్సిలింగ్ జరుగుతుంది అండ్ తెలంగాణలో కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఎవరైతే ఈ డిఎడ్ కోసమే స్పెషల్ డిఎడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో పాయింట్ వైజ్ చెప్తాను. ఎవరైతే ఇంటర్మీడియట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఓన్లీ స్పెషల్ డిఎడ్ కోసమే కొంతమంది వెయిట్ చేస్తున్నారు, సో అన్ని సింప్లిఫైడ్ వర్జన్లో ఈ పాయింట్స్ అయితే చెప్తాను సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు స్పెషల్ డిఎడ్ అఫీషియల్ నోటిఫికేషన్ మనకు జూలై 15 తర్వాత ఎన్బిఆర్ వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తారు. వన్స్ నోటిఫికేషన్ రాగానే ఎట్లా అప్లై చేసుకోవాలి, సో నోటిఫికేషన్ ఎట్లా చూడాలి, మనం కాలేజ్ ఎట్లా చూసుకోవాలి, సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అన్నీ చెప్తాను. ప్రజెంట్ బేసిక్ మనకు నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తాను. సో జూలై 15 తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తారు నోటిఫికేషన్. ఈ ఇయర్ కొద్దిగా లేట్ అయిపోయిందండి. ఎవ్రీ ఇయర్ మనకు జూన్ ఫస్ట్ వీక్లో జూన్ 10th లోపు మనకు వచ్చేస్తుంది, కాకపోతే చాలా లేట్ అయిపోయింది. సో జూలై 15 తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. జూలై 15 to 20 ఎనీ టైం అప్డేట్ అయితే వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి స్పెషల్ డిఎడ్ అంటే ఏంది. సో ఫ్రెష్గా ఈ వీడియో చూస్తే వాళ్ళకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. సో నార్మల్గా మనకు డీసెట్ ద్వారా మీరు నార్మల్ డిఎడ్ అయితే చేస్తారు. సో డీసెట్ ఎంట్రన్స్ రాసి మీరు ప్రైమరీ పిల్లలకైతే చెప్పవచ్చు, అంటే 1st to 5th క్లాస్కి చెప్పాలంటే ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే చేయాలి. కానీ నార్మల్ డిఎడ్లో మీకు నార్మల్ పిల్లలకు ఏదైతే టీచింగ్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన కోర్స్ అది. కానీ స్పెషల్ డిఎడ్ వచ్చేసి స్పెషల్ చిల్డ్రన్స్ అంటే మనకు డిసబిలిటీ స్టూడెంట్స్కి టీచింగ్ ఎట్లా చెప్పాలి, సో వాళ్ళకు టీచింగ్ మెథడ్స్ కావచ్చు, వాళ్ళకి ఎలా చెప్పాలి ఎడ్యుకేషన్, వాటికి రిలేటెడ్ అయిన కోర్స్ ఇది. సో మనకు నార్మల్గా ఫిజికల్ డిసబిలిటీ, విజువల్ కావచ్చు, హియరింగ్ కావచ్చు, ఇవి మాత్రమే తెలుసు. కానీ మనకు 21 టైప్ ఆఫ్ డిసబిలిటీస్ అయితే ఉంటాయి. సో అన్ని డిసబిలిటీస్ గురించి మనకు ఈ కోర్సెస్లో అయితే ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ డిసబిలిటీకి మనం ఎట్లా కనుక్కోవాలి, ఎలా చెప్పాలి, సో వాటి గురించి మనకి కోర్సెస్లో ఉంటాయి. సో అది మెయిన్ పాయింట్. సో ఈ స్పెషల్ డిఎడ్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఫస్ట్ మనకు గవర్నమెంట్ సైడే వెళ్ళాలి, గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళకు మనకు నార్మల్ ఎస్జిటి పోస్ట్ అంటారు. సో డిఎడ్ చేసిన వాళ్ళకు ఎస్జిటి పోస్ట్ అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్. అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ వాళ్ళకి చెప్పాలంటే ఈ డిఎడ్ కోర్స్ చేయాలి. సో ఆ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇక్కడ స్పెషల్ చేసినందుకు స్పెషల్ ఎస్జిటి అంటే ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ జాబ్స్ పడతాయి. సో అప్పుడు వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఆ పోస్టులకి, ఈ డిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో 2 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి కొద్దిగా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకు స్పెషల్ డిఎడ్ గురించి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ స్పెషల్ డిఎడ్ కోర్సెస్ చేయాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీ ఉందంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో బేసిక్ ఇంటర్మీడియట్, ఆ ఇంటర్లో ఓసీబీసీ వాళ్ళకు 50% ఆర్ ఎబోవ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45% ఆర్ ఎబోవ్ ఉంటే సరిపోతుంది. అంటే 1000కి 500, 1000కి 450 బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్. రెగ్యులర్ ఇంటర్ అయినా పర్లేదు, ఓపెన్ ఇంటర్ అయినా పర్లేదు. సో వేరే అదర్ కోర్సెస్ అయితే నాట్ ఎలిజిబుల్. బేసిక్ ఇంటర్ ఉండాలి. అండ్ ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, బీఈడ్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, సో వాళ్ళందరూ ఎలిజిబులే. మీకు బేసిక్ ఇంటర్మీడియట్ ఉండి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నా నో ప్రాబ్లం. బేసిక్ ఇంటర్ ఉందా లేదా అదొక్కటి చూసుకోండి, అదొక్కటి ఉంటే సరిపోతుంది. పాస్ అయ్యారా లేదా అదొక్కటి ఉంటే సరిపోతుంది. అండ్ ఈ పర్సంటేజ్లో ఆర్ ఎబోవ్ ఉంటే సరిపోతుంది. ఇది ఎలిజిబిలిటీ. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్. సో జూలై 15 తర్వాత ఎనీ టైం మనకు అప్డేట్ అయితే వస్తుంది వెబ్సైట్లో. అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. స్టెప్ 1 ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనకు కౌన్సిలింగ్ ఉంటుంది, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది. మన కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టెప్ 1లో ఆన్లైన్లో కౌన్సిలింగ్లో లాస్ట్ ఇయరే ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్ మోడ్లో పెట్టారు. ప్రీవియస్గా 2024 వరకు మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. ఆ కాలేజ్ మేనేజ్మెంట్ బేస్డ్ ఆన్ మార్క్స్ వాళ్ళే అడ్మిషన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఇయర్ నుంచి మనకు 2025 నుంచి వాళ్ళే వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ కూడా మనకు 99% ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. సపోజ్ ఆన్లైన్ మోడ్లో లేకపోతే ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. సో లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారు, ఈ ఇయర్ కూడా మోస్ట్లీ ఆన్లైనే ఉంటుంది. సో ఆన్లైన్ మోడ్ అంటే మనము నచ్చిన కాలేజ్ మనము ఆప్ట్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఒక పెద్ద మిస్టేక్ చేశారు. సో అక్కడ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకు, కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు వేరియేషన్ అయిపోయింది. సో ఎగ్జాంపుల్ మనకు నచ్చిన కాలేజ్ పెట్టిన తర్వాత మార్క్స్ బట్టి వాళ్ళు ఇవ్వాలి, కాకపోతే అలా ఇవ్వాలి లాస్ట్ టైం. సో మనం 4 పెట్టినా, 5 పెట్టినా, 6 పెట్టినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ అయితే పెట్టామో ఆ పెట్టిన కాలేజ్కి అందరికి కౌన్సిలింగ్కి వెళ్ళిపోమన్నారు. అక్కడ ఎంతమంది అయితే వస్తారో అందులో టాప్ మెరిట్ ఆధారంగా అయితే ఇచ్చారు. అంటే కింద కాలేజెస్కి వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇవ్వరు. నార్మల్గా అయితే మనకు ఒక కాలేజెస్ ఒక 10-15 పెట్టుకుంటే ర్యాంకింగ్ బట్టి, క్యాస్ట్ బట్టి వాళ్ళైతే ఇవ్వాలి. కాకపోతే అలా జరగలేదు. ఈ ఇయర్ ప్రాసెస్ సేమ్ ఉంటుందా లేకపోతే చేంజ్ అవుతుందా, మనం కౌన్సిలింగ్లో
లైక్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తా. సో ప్రజెంట్ అయితే ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో మీరు కాలేజ్కి వెళ్తారు, ఆఫ్లైన్ మోడ్లో కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కౌన్సిలింగ్ అయిన తర్వాత అక్కడ కాలేజ్ వాళ్ళు మెరిట్ ఆధారంగా, మార్క్స్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళైతే మెరిట్ లిస్ట్ తీసి సో మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారని మెసేజెస్ కావచ్చు, కాల్స్ చెప్తారు. అక్కడ మీరు ఫీజు పేమెంట్ చేసుకొని జాయిన్ అయిపోవడం. ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో 5th పాయింట్ వచ్చేసి కాలేజెస్. సో తెలంగాణలో ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్ ఇద్దాం అనుకుంటున్నారో టోటల్ 5 కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఈచ్ కాలేజ్లో మనకు 35 సీట్స్ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ ఒక 175 సీట్స్ అయితే మనకు ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఇండియా మనకు ఎలిజిబులే. సపోజ్ మీరు తెలంగాణలో రాలేదు, మీరు అదర్ స్టేట్లో కూడా డిఎడ్ చేసుకోవచ్చు. అదర్ స్టేట్లో డిఎడ్ చేసుకొని ఇక్కడ కూడా మీరైతే ఎలిజిబులేనండి. సో మన స్టూడెంట్స్ చాలామంది అదర్ స్టేట్లో కూడా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ కాకుండా వేరే స్టేట్లో కావచ్చు చేస్తున్నారు. ఎందుకంటే కొద్దిగా డిమాండ్ ఎక్కువ పెరిగింది. సో నార్మల్ డిఎడ్ కన్నా స్పెషల్ డిఎడ్ ఇస్తే కొద్దిగా ఎక్కువ ఆపర్చునిటీస్ కావచ్చు. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ప్రైవేట్ సైడ్లో కూడా మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి కాబట్టి అందరూ వేరే స్టేట్లో కూడా చేస్తున్నారు. సో ఇది 6th పాయింట్. సో ఇప్పుడు మనకు కాలేజెస్, ఇప్పుడు ఫీజు 7th పాయింట్ వచ్చేసి ఫీజు ఏ విధంగా ఉంటుంది. సో ఫీజు వచ్చేసి మనకు బేసిక్ 35,000 to 50,000 ఉంటుంది. అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఒక కాలేజ్ ఒకలాగా పెట్టుకుంటుంది. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ అయితే ఉండవు. 30,000, 35,000, 40, 45, 60. సో ఈ విధంగా అయితే మనకు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. మ్యాక్సిమం 60,000 వరకు ఉంటుంది. కొన్ని కాలేజ్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. కొన్ని 1 or 2 కాలేజ్ ఇర్రెగ్యులర్ కాలేజెస్ ఉంటాయి. అలాంటి కాలేజెస్ 80,000, 90,000 అయితే వాళ్ళు అడుగుతారు. సో మీరు వెళ్ళి ఇప్పుడు కనుక్కొని రావాలి మీ నియర్ బై కాలేజెస్ ఏమైనా ఉంటాయి. సో కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవరింగ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, సో నిప్పెడ్ అంటారు. సో పాత నేమ్ NIMH అంటారు. సో అది మనకు JBSకి ఒక 10 minutes 15 minutesలో మనకు మనోవికాస్ నగర్లో ఈ నిప్పెడ్ ఉంటుంది. నిప్పెడ్ పక్కనే ఆలియావర్జన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ డిసెబిలిటీ ఉంటుంది. అవి 2 పక్కనే ఉంటాయి, 2 నేషనల్ ఇన్స్టిట్యూట్. అందులో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పేరెంట్స్ కూడా మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు మీ పిల్లల్ని హాస్టల్ విత్ ఎడ్యుకేషన్ కావాలంటే ఈ 2 కాలేజెస్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. లేదు ప్రైవేట్ కాలేజ్ అంటే అవి కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. సో ప్రైవేట్ కాలేజెస్లో హాస్టల్ ఫెసిలిటీ ఉండదు, డే స్కాలర్గా మీరైతే వెళ్ళాలి. సో ఇవి మనకు ఫీజ్ స్ట్రక్చర్. బేసిక్ 35,000 to 65 వరకు ఉంటుంది. అదే నేషనల్ ఇన్స్టిట్యూట్లో తక్కువ ఉంటాయి. ఈ 2 నేషనల్ ఇన్స్టిట్యూట్లో 15 to 20, 20 to 25 తక్కువ ఉంటుంది ఫీజు. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగానే ఉండే ఫీ 15 to 20 ఉండే. సో మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. ఎవరైతే SC, ST, BC వాళ్ళు ఉంటారో అవి కూడా మీకు అయితే వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం రాదు, కానీ సెంట్రల్, ఇవన్నీ మనకు సెంట్రల్ కాలేజ్ కాబట్టి సెంట్రల్ నుంచి కూడా వస్తాయి. సో 8th పాయింట్ వచ్చేసి ఇప్పుడు మీరు స్పెషల్ డిఎడ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో నేను చెప్పాను కదా 21 టైప్ ఆఫ్ డిసెబిలిటీస్. ఆ 21 టైప్ ఆఫ్ డిసెబిలిటీస్లో ఒక్కొక్క కాలేజ్ ఒక స్పెషలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మేజర్గా 3 టైప్ ఆఫ్ డిసెబిలిటీస్ అయితే వీళ్ళు ఫోకస్ చేస్తారు. ఒకటి ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్, ఒకటి విజువల్, ఒకటి హియరింగ్. ఈ 3 టైప్ ఆఫ్ డిసెబిలిటీస్ మనకు ఒక్కొక్క కాలేజీలో ఒక స్పెషలైజేషన్ ఉంటాయి. సో ఇందుట్లో మనకు ఏది మంచి డిమాండ్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, గవర్నమెంట్లో అంటే ఫస్ట్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే మీరు ఎందులో చేసినా నో ప్రాబ్లం. మీరు VI చేసినా, HI చేసినా, IDలో చేసినా మీకు గవర్నమెంట్ జాబ్ సేమ్. సో ఇందులో వేరియేషన్ ఉండదు. అదే ప్రైవేట్ సైడ్ వెళ్దాము, నేను ఫారెన్ వెళ్తా, సో ఇక్కడ ఫారెన్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఇంటర్ ప్లస్ డిఎడ్, సో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఫారెన్లో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. సో ID చేసుకుంటే ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అన్న ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిసెబిలిటీ అయినా ఒకటే. సో దాని అప్డేషనే IDD అంటారు. సో ఎవరైతే ఫారెన్కి వెళ్దాం అనుకుంటున్నారో ID ఆర్ IDD తీసుకోండి. అది కాకపోతే మీరు విజువల్ కావచ్చు, హియరింగ్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయి. అండ్ మనకు ఏపీలో కొన్ని కాలేజ్లో మల్టిపుల్ డిసెబిలిటీస్ ఉంటుంది, CP కూడా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎలాంటి పిల్లలతో డీల్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. మీకు నచ్చిన కోర్స్ అయితే మీరు ఎంచుకోవచ్చు. 9th పాయింట్ వచ్చేసి కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది. 2 years కోర్స్ అనేది 1 year కోర్స్ కాదు, మీడియం. సో ఇప్పుడు నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా, నా ఏజ్ 40, మరి తెలుగు మీడియం ఉంటుందంటే ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుంది, హిందీ, ఉర్దూ కావచ్చు, ఆల్ మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్లో మీరు ఎందులోనే చేసుకోవచ్చు. ఒకటే క్లాస్లో మీరు తెలుగు ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ ఉంటారు, ఉర్దూ ఉంటారు, కర్ణాటక ఉంటారు, కన్నడ ఉంటారు. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరైతే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎవరన్నా. ఇప్పుడు మీరు అదర్ స్టేట్లో వెళ్ళి అక్కడ తెలుగు చేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు, మీరు ఓన్గా చదువుకొని మీరైతే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. కాలేజెస్ డీటెయిల్స్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి తెలంగాణలో ఎవరైతే స్పెషల్ డిఎడ్ ఇద్దాం అనుకుంటున్నారో కాలేజెస్ వాటి యొక్క అడ్రస్ చెప్తాను. సో దట్ మీరు కాలేజ్కి విజిట్ చేసి కాలేజ్ ఎట్లుంది, అందులో ఫీజ్ స్ట్రక్చర్ కావచ్చు, అవన్నీ తెలుసుకోవచ్చు.
సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు నిప్పెడ్ అంటారండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవరింగ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో మనో వికాస్ నగర్, బోయన్పల్లి మనకు సికింద్రాబాద్ ఉంది. ఐడిడి, సో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ డిసబిలిటీ, ఇందులో స్పెషలైజేషన్ ఉంది. టోటల్ 38 సీట్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ కాలేజ్. సెకండ్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆఫ్ ద విజువల్ ఇంపైర్మెంట్. సో నెహ్రూ నగర్, ఈస్ట్ మారేడుపల్లి క్యాంపస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, సికింద్రాబాద్. సో ఈస్ట్ మారేడుపల్లి దగ్గర ఈ క్యాంపస్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆఫ్ విజువల్ హ్యాండిక్యాప్డ్, సో విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించింది. టోటల్ 35 సీట్స్ అయితే ఉంటాయి. థర్డ్ వచ్చేసి మనకు ఆలియా వర్జన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీ. ఈ కాలేజ్ కూడా మనకు మనో వికాస్ నగర్ దగ్గర ఉంటుంది, సికింద్రాబాద్. హియరింగ్ డిసబిలిటీ 35 సీట్స్ అయితే ఉంటాయి. ఫోర్త్ చైల్డ్ గైడెన్స్ సెంటర్, ఇది ప్రైవేట్ కాలేజ్. సో ఇది వచ్చేసి మనకు సంతోష్ సాధన్, గణేష్ నగర్, పిర్జాయిగూడ, ఉప్పల్. సో ఉప్పల్ మెట్రో నుంచి ఒక 15 to 20 minutesలో మనకి కాలేజ్ అయితే ఉంటుంది. ఐడి, సో ఇందులో కూడా ఐడిడి ఉంటుంది, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ డిసబిలిటీ. 35 సీట్స్ అయితే ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఆశ్రయ ఆకృతి. సో లేన్ ఆపోజిట్ టు ఇండియన్ బ్యాంక్, శ్రీనగర్ కాలనీ, సో హైదరాబాద్. సో హైదరాబాద్లోనే ఈ కాలేజ్ కూడా ఉంది, ఆశ్రయ ఆకృతి. ఇందులో హియరింగ్ డిసబిలిటీ అయితే ఉంటుంది. 35 సీట్స్ ఉన్నాయి. సో మనకు తెలంగాణలో చేద్దాం అనుకుంటే 5 కాలేజెస్ ఉన్నాయి. అందులో 2 నేషనల్ ఇన్స్టిట్యూట్, 3 అయితే కాలేజెస్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి, మంచి కోర్సెస్. అదే ఏపీలో చేద్దాం అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 10 to 15 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఏపీ నేను సపరేట్ చేస్తానండి, ఏపీలో కొద్దిగా ఎక్కువ కాలేజెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అటెండెన్స్ అయితే మ్యాండేటరీ ఉంటుందండి. సో మళ్ళీ కొంతమంది ఇర్రెగ్యులర్గా వెళ్తానే అప్లికేషన్ చేసుకొని మళ్ళీ ఆ అమౌంట్ కూడా వేస్ట్ అయిపోతుంది. బయోమెట్రిక్ ఉంటుంది. ఇది నార్మల్ డిఎడ్ లాగా, ఇప్పుడు నార్మల్ డిఎడ్ కూడా స్ట్రిక్ట్ అయిపోయినాయి, అన్నింటిలో బయోమెట్రిక్ వచ్చాయి. ఇవి నార్మల్ డిఎడ్ కాకుండా స్పెషల్ డిఎడ్ కాబట్టి ఆర్సీఐ అండర్లో ఈ కాలేజెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లో పక్క కాలేజ్కి వెళ్ళాలి. 85% ప్రాక్టికల్స్లో, 75% థియరీలో అంటే క్లాసెస్లో మీరు అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి, లేకపోతే డీటైన్ చేసిస్తారు. సో బయోమెట్రిక్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంటెలెక్చువల్ డిసబిలిటీ తీసుకున్నారు, హియరింగ్ తీసుకున్నారు, పొద్దున క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళతోని ప్రాక్టికల్స్ కావచ్చు, వాళ్ళకి అసెస్మెంట్ ఎట్లా చేయాలి, వాళ్ళకి ఎట్లా టీచ్ చేయాలి. సో అవన్నీ మీకు మీ కాలేజీలోనే ఉంటాయి. సో స్కూల్ ప్లస్ కాలేజ్ లాగా ఉంటాయి. పిల్లలు ఉంటారు, మీకు విజువల్ అయితే విజువల్ రిలేటెడ్ పిల్లలు ఉంటారు, ఐడి అయితే ఐడికి సంబంధించిన పిల్లలు ఉంటారు ఆ స్కూల్లో. సో మీరు కాలేజ్కి వెళ్ళాలి, వాళ్ళతో వర్క్ చేయాలి పిల్లలతో. సో ఈ విధంగా మన కరికులం అయితే డిజైన్ చేస్తారు. సో ఏ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎన్బిఆర్ వెబ్సైట్, ఎన్బిఈఆర్ అని గూగుల్లో టైప్ చేస్తే మనకి ఎన్బిఆర్ వెబ్సైట్ వస్తుంది. అందులో ఇది మనకు అఫీషియల్ July 15th తర్వాత ఒక 1 weekలో ఎప్పుడైనా అప్డేట్ వస్తుంది. వన్స్ అఫీషియల్ అప్డేట్ రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్. సో ఈ స్పెషల్ డిఎడ్ చేయడం వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. సో మీకు తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, అక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎస్జిడి పోస్టులు వస్తాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ని తీసుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఆర్మీ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో అట్లా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి థెరపీ సెంటర్స్. సో మనకు వేరియస్ మెయిన్ సిటీస్లో థెరపీ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. రీహాబిలేషన్ సెంటర్స్లో మీరు చేసుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో టీచర్స్గా వెళ్ళొచ్చు. అండ్ మీరు సొంతంగా స్పెషల్ స్కూల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ బీఎడ్ చేసుకోవచ్చు, ఫారెన్ వెళ్ళొచ్చు. సో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే, మంచి ఇంటర్ మార్క్స్ ఉన్న వాళ్ళు మీరైతే చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయంటే, లాస్ట్ ఇయర్ ఒక మిస్టేక్ వాళ్ళు చేశారు. సో కంబైన్డ్ కౌన్సిలింగ్ కాకుండా సింగిల్ అంటే ఫస్ట్ మనం ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఆ కాలేజ్ ఎంతమంది పెడతారో అందులో నుంచి అట్లా సెలెక్ట్ చేశారు. సో అక్కడ ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉండే, కొన్ని కాలేజెస్లో 900 కట్ ఆఫ్ ఉంది, కొన్ని కాలేజ్లో 930, కొన్ని కాలేజ్లో 860, కొన్ని కాలేజ్లో 960. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సపోజ్ వాళ్ళు కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటే ఎగ్జాక్ట్లీ ఇంత వస్తే మనం చెప్పొచ్చు అనుకున్నాం. కాకపోతే ఒక కాలేజ్ ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఫస్ట్ వెబ్ ఆప్షన్లో అట్లా ఇచ్చేసారు కాబట్టి మినిమం 900 అబౌవ్ అయితే ఉండాలి. సీట్ రావాలి అన్నప్పుడు 950, 960 అయితే ఉండాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా మందికి ఎక్కువ ఉంటున్నాయి. ఈ రీసెంట్ పాస్ అవుట్స్ 2025, 2024, 2023 ఎవరైతే 1990 to 2000 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారో, ఆ ఇయర్లో పుట్టిన వాళ్ళకు కొద్దిగా 700, 600, 800 ఉండడం వల్ల మీకు రాకపోవచ్చు. బేసిక్ 900 అయితే మినిమం ఉండాలి ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే, లేకపోతే సీట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్ ఇంటర్ వాళ్ళకు 960, 970, 980, 990 ఆ రేంజ్లో మార్క్స్ ఉన్నాయి కాబట్టి సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు అప్లై చేయండి, నో ప్రాబ్లం.
కాకపోతే మనకు ఎగ్జాక్ట్లీ సీట్ వస్తుందని చెప్పలేము ఈ కట్ ఆఫ్స్ ప్రకారంగా. సో కొంచెం మంచి మార్క్స్ వస్తేనే మీకైతే సీట్ అయితే వస్తుంది. అండ్ రిజర్వేషన్, సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రిజర్వేషన్ కూడా ఇవ్వాలి ఎవరికి, మనకు మదర్స్ ఎవరైతే మీ పిల్లలు స్పెషల్ కిడ్స్ ఉన్నారో, ఎగ్జాంపుల్ మీరు ఈ డిఎడ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు స్పెషల్ డిఎడ్, మీ పిల్లలలో ఏదైనా డిసబిలిటీ ఉంటే మీకు స్పెషల్ రిజర్వేషన్ ఇస్తారు. కొన్ని కాలేజీలు ఇచ్చారు, కొన్ని కాలేజీలు ఇవ్వలేరు. యాక్స్ పర్ రూల్ ఇవ్వాలి, ఒక సీట్ అన్నా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీకేమైనా డిసబిలిటీ ఉంటే మీకు పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ పరంగా మీకు సీట్స్ అయితే ఇస్తారు. సో ఈ విధంగా స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు స్పెషల్ డిఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా, నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, సో కౌన్సిలింగ్ వరకు ఏమైనా గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో స్పెషల్ డిఎడ్ గైడెన్స్ అని మెసేజ్ చేస్తే ఒక 100 రూపీస్ తీసుకున్న తర్వాత 2 months వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 month అప్లికేషన్ ఉంటుంది, ఇంకొక 1 month మీకు కౌన్సిలింగ్ కావచ్చు, ఎట్లా పెట్టుకోవాలి, ఏమేమి ఉంటాయి కాలేజ్, వాటి గురించి ఒక 2 to 3 months వరకు మీకు పర్సనల్గా మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు, అన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, డైరెక్ట్ కాల్ చేయకండి. మెసేజ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు 2 to 3 months వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకైతే అందుబాటులో ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో చిన్న డౌట్ కావచ్చు, అన్నెసెసరీ అయితే మెసేజ్ కాల్స్ చేస్తే రెస్పాన్స్ అయితే ఉండదు. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లేని వాళ్ళు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, సేమ్ వాట్సాప్ లాగా ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, ఎట్లా అప్లై చేసుకోవాలి, మన ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రెస్పాన్స్ ఉండదు. సో ప్రాపర్ అక్కడ హెల్ప్ డెస్క్ కావచ్చు ఏముండదు. సో అవన్నీ ప్రాపర్గా చెప్పడానికి అందులో అప్డేట్స్ అయితే ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ అని క్లిక్ చేయండి, కింద మీకు అన్నీ ఉంటాయి. సో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో కింద ఉంటుంది. అండ్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్పెషల్ డిఎడ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ మీరే చేసి ఇవ్వాలంటే 300 రూపీస్ ఉంటుంది అప్లికేషన్కి. సో కంప్లీట్ అప్లికేషన్ చేసి అందులోనే గైడెన్స్, మళ్ళీ గైడెన్స్కి సపరేట్ ఏం అవసరం లేదు. 300 గైడెన్స్ కావచ్చు, మీకు అప్లికేషన్ కావచ్చు, అన్నీ చేసి ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కావచ్చు, ఎట్లుంటుంది హాస్టల్ ఫెసిలిటీ, మీకు ఉన్న డౌట్స్ అన్ని అందులోనే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓన్లీ నాకు గైడెన్స్ కావాలంటే 100 రూపీస్ ఇస్తే మీకు టిల్ అడ్మిషన్ ప్రాసెస్ వరకు మీకైతే అన్ని డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో ఏమైనా పాయింట్స్ మిస్ అయినా, మీకు అర్థం కాకపోయినా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్స్లో మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు అండ్ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి, సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.